హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసి ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు సంక్రాంతి స్పెషల్ అరిసెలు. ఇది మా అమ్మమ్మ చేతి వంట. మా అమ్మమ్మ పద్ధతిలో అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే ఒక కడాయిలోకి 200 గ్రాముల ఎండు కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి తురుముని కానీ తీసుకోండి. కొబ్బరి రోస్ట్ అవ్వటం స్టార్ట్ అయిన వెంటనే ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కొబ్బరి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు రోస్ట్ అవ్వనివ్వండి. మనకి కావాల్సినట్లుగా కొబ్బరి రెడీ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో 50 గ్రాముల నువ్వులు యాడ్ చేసుకొని అవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ అవ్వనివ్వండి. మనకి కావాల్సినట్లు నువ్వులు రెడీ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 4 యాలక్కాయలు క్రష్ చేసి యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి. మీకు నచ్చితే డ్రై రోస్ట్ చేసుకున్న 50 గ్రాముల గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి పాకం కోసం 750 గ్రాముల బెల్లం తీసుకొని బ్రేక్ చేసుకోండి. తర్వాత మందంగా ఎడల్పుగా పెద్దగా ఉన్న ఏదైనా బౌల్లోకి బెల్లం ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్న టీ గ్లాస్ నీరు యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ బెల్లం కరిగేలోపు తడిపిండి ఎలా సిద్ధం చేసుకోవాలో చెప్తాను రండి. ముందు కేజీ బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 12 నుంచి 24 గంటలు నీళ్ళల్లో నాననివ్వాలి. మీకు నానబెట్టుకోవడానికి 12 గంటల కన్నా ఎక్కువ సమయం ఉన్నట్లు అయితే 12 గంటల తర్వాత ఒకసారి నీటిని మార్చుకోండి. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి ఇంకా అవసరం అనిపిస్తే 6 గంటలకి ఒకసారి అయినా నీటిని మార్చుకోవచ్చు. తర్వాత నీరు మొత్తం వార్చేసి బుట్టకి వేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసాము అంటే ఎక్స్ట్రా నీరు మొత్తం పోతుంది. బియ్యానికి ఉన్న తడి తప్ప ఇంకా ఏమాత్రం నీరు ఎక్స్ట్రా ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇప్పుడు బియ్యానికి ఉన్న చెమ్మ అరకముందే వెంటనే మర సహాయంతో కానీ మిక్సీ సహాయంతో కానీ తడిపిండి సిద్ధం చేసుకోవాలి. వెంటనే జల్లించుకొని మెత్తగా ఉన్న పిండిని సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెమ్మ ఆరనివ్వకుండా చేతులతో ప్రెస్ చేసి మూత పెట్టేసి ఏమాత్రం గాలి పోనివ్వకుండా చూసుకోండి. తడిపిండి పొడిపిండిగా మారింది అంటే బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉండే అరిసెల్ని మనం ఎంజాయ్ చేయలేమని గుర్తుంచుకోండి. తడిపిండి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. ఇంకా పాకం విషయానికి వస్తే వన్స్ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఏమైనా నలకలు ఉన్నట్లు అనిపిస్తే ఒకసారి వడపోసుకోండి. లేకపోతే మనకి కావాల్సినట్లు పాకం వచ్చేదాకా వెయిట్ చేయండి. కానీ పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలని మర్చిపోకండి. ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా పాకం వేసి చేత్తో అన్నాము అంటే లేత ఉండ పాకం రావాలి. అలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని పక్కకు తీసి ఇందులో 50 గ్రాముల నెయ్యి, పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడి, నువ్వుల మిశ్రమం, సిద్ధంగా ఉన్న తడిపిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో ఇంకొకరి సహాయం తీసుకోవటం మంచిది. నేను చెప్పినట్లు కేజీ బియ్యానికి 750 గ్రాముల బెల్లం కరెక్ట్ కొలత. కానీ మనం తీసుకున్న బెల్లం బియ్యం నాణ్యతని బట్టి ఒక్కొక్కసారి తడిపిండి పూర్తిగా పట్టవచ్చు లేదా కొంచెం మిగలవచ్చు కూడా. అందుకే మొత్తం తడిపిండిని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలని గుర్తుంచుకోండి. మనకి కావాల్సిన పాకం కరెక్ట్గా వచ్చిందో లేదో ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఇక్కడ తడిపిండి కలిపేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ స్టేజ్లో తయారైన ఈ మిశ్రమాన్ని బట్టే మనకి అరిసెలు వస్తాయి కాబట్టి ఎంతో జాగ్రత్త వహించాలి. కొంచెం సేపటి తర్వాత తడిపిండి మొత్తం బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో మరొక 50 గ్రాముల నెయ్యి యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ చలివిడి అనమాట. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలు వేస్తాము. ఆల్సో నేతిలో వేయించిన జీడిపప్పు కూడా యాడ్ చేస్తాము. మీకు చలివిడి కావాలి అంటే అవి యాడ్ చేసుకోండి. అరిసెల కోసం అయితే ఇవి యాడ్ చేసుకోండి.
కన్సిస్టెన్సీ చూడటానికి ఈ విధంగా ఉండాలి. కొంచెం సేపు వదిలేసాము అంటే ఆటోమేటిక్గా దగ్గరికి వస్తుంది. చూడండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇలా ఉండైతే వచ్చేసింది. పర్ఫెక్ట్గా మనకి అరిసెల పిండి రెడీ అయిపోయినట్లే. ఇంకా అరిసెలు చేసుకుందాం రండి. దానికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యిని యాడ్ చేసుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో నూనె అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నెయ్యి మెల్ట్ అయ్యి మీడియం హీట్లోకి వచ్చేలోపు ఏదైనా ఒక సాఫ్ట్ సర్ఫేస్ తీసుకొని నెయ్యిని గ్రీస్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా అరిసెల్లాగా ఒత్తుకోవాలి. తర్వాత పైనుంచి రెండు వైపులా కూడా ఈ విధంగా నువ్వులని అద్దుకోవాలి. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు మనకి కావాల్సిన హీట్లో ఉన్న నెయ్యిలో అరిసెని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి రొటేట్ చేసుకోవాలి. అరిసెలు ఈ విధంగా పొంగాయి అంటే మనము పర్ఫెక్ట్గా పిండిని రెడీ చేసుకున్నాము అని అర్థం. బయటికి తీసిన తర్వాత ఏదైనా చిల్లుల గంటె సహాయంతో కానీ పప్పు గుత్తితో కానీ ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. అరిసెల పీట ఉంటే అది యూజ్ చేయండి. అప్పుడు అరిసె లోపల ఉన్న ఎక్స్ట్రా నెయ్యి మొత్తం స్నీజ్ అవుట్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని అరిసెల్ని చేసుకోవటమే. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాము అంటే పర్ఫెక్ట్ అరిసెలు తయారు చేసుకోవచ్చు. ఇంతకీ మా అమ్మమ్మ చేతి అరిసెలు రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ఈ సంక్రాంతి పిండి వంటల లిస్ట్లో యాడ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.